వెల్కమ్ టు జేకేజీ న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో భాస్కర్ ఎరువుల దుకాణం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. షాయంపేట మండలానికి చెందిన పలువురు రైతులకు ఎరువుల దుకాణం యజమాని మొక్కజొన్న చేనులో కలుపు నివారణ కోసం భాస్కర్ ఎరువుల దుకాణంలో గడ్డి మందును కొనుగోలు చేసినట్లు, మొక్కజొన్న చేనుపై పిచికారీ చేస్తే గడ్డి మాత్రమే చనిపోతుందని షాప్ యజమాని తెలిపారని, కానీ గడ్డి మందును మొక్కజొన్న చేనులో పిచికారీ చేసిన అనంతరం గడ్డితో పాటు మొక్కజొన్న చేను పూర్తిగా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని షాప్ యజమాని దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టం ఉన్న చోట చెప్పుకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బుధవారం రైతులు షాప్ ముందుకు వచ్చి గొడవకి దిగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మొక్కజొన్న చేను స్థానిక ఎస్ఐ పరమేశ్వర్ రైతులతో కలిసి సందర్శించారు. ఫర్టిలైజర్ యజమాని సంబంధిత కంపెనీ వాళ్ళతో మాట్లాడి రైతులకి న్యాయం చేస్తానని ఎస్ఐ హామీనిచ్చారు. ఎస్ఐ ఈ విషయంపై విచారణ చేస్తున్నారు. వీళ్ళు 800, 900, 1000 రూపాయలు అని చెప్పేసి కొత్త తీసుకొచ్చి రైతులకి ఇది ఇట్లా కొట్టులు పైసలు తక్కువ అని చెప్పేసి అప్రూవ్డే కదా, అది అప్రూవ్డే కదా, అప్పుడే కావచ్చు. కాకపోతే ఇప్పటి వరకు ఏ రైతు అది ఇప్పుడు రాలేదు. కొత్త వేరే వేరే మందులు తెచ్చి ఇది మంచిగా పని చేస్తుంది అని తెలుసు సార్. పేరు పెట్టుకున్న వాళ్ళకి కొంచెం మంచి లేదంటున్నారు. దుగ్గొండ కూడా వచ్చి రైతులు ఆపి తీస్తారా అన్నాడు. అది పేపర్ సెట్ రావాలని కావాల్సింది కంటే ఒక్కటి కావాలి. రైతులు అనేది ఏంటనేది కావాలంటే నేను ఇచ్చిపెట్టా ప్రాణి చెప్తాను. నేను కూడా నిన్న నీళ్ళు కూడా పెట్టి కొంచెం డామేజ్ బాగానే చూడాలి. ఇది చెప్తానని ఆశకు మరి ఏం చేస్తారు? అట్లా పోసుకుంటారు కిషన్ పక్కపోయింది కదా చెప్పు. ఇప్పుడు వాళ్ళకి నష్టం జరిగింది అన్నారు. లైసెన్స్ ఎవరు అడగండి. చెప్పు మరి వీడియో తీసుకోండి. షాపు ఆగు ఆగు. నువ్వు రైతులు ఆత బీపుతారా అంటాడు. రైతులు ఆత బీపుతారా రైతులు ఆత బీపుతారా వీళ్ళు ఏం బీపుతారు పంట అంటాడు. ఇది మందు కొట్టుకుంటే 5 రోజులకి చెప్తే మరి మీరు ఎట్లా చేస్తారు? అదే నీ పేరు లైసెన్స్ చెప్పు. నీ పేరు లైసెన్స్ చెప్పు. లైసెన్స్ ఎవరి పేరు ఉన్నది ఎవరు అమ్ముతారు? నీకేం చదువుకున్నావు? రైతుల మొత్తం ఖరాబ్ అయ్యి మీ నాశనం అయ్యి మేముంటే మేము వచ్చింది చూసినా నేను 2 సార్లు చూసినా. నేను లేను సంబంధం లేదు కదా. సంబంధం లేదు మనుషులు పెట్టుకొని బయట మాట్లాడాలి. మంచిగా
తర్వాత పోయి స్ప్రే చేసిన తర్వాత అది క్రమక్రమంగా గడ్డి చచ్చిపోతుంది, చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతుంటే ఏంటి మరి దీని పరిస్థితి ఏంటంటే దీనికి జింకు లోపం అని జింకు కొట్టమన్నాడు, పిండి పోయమన్నాడు, నీళ్ళు కట్టమన్నాడు. ఆయన చెప్పిందాలే చేస్తున్నాం సార్. ఇక అది ఎక్కడైతే స్ప్రే చేసిందో అడిగి అది కిందికి పోతుంది, స్ప్రే చేయడం పైకి లేచాలి. గడ్డి మంది కొడితే గడ్డి కావాలి కానీ మొత్తం పేట కానీ చనిపోయింది సార్. ఏం దాని పరిష్కారం పడితే నేను అది మన కంపెనీ వాళ్ళు వచ్చింది. అదే కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత మరి మీ మీరు చెప్పింది చేనేదో పోయి ప్రెసగారిని పిలిపిస్తారు. ప్రెసగారిని పిలిపించి మేము చేను కడిగి పోతాం, చేను చూస్తాం. దాంట్లో తప్పునట్టు బాధ అంతా కేసు పెడతాం. కంపెనీలో వచ్చారు 2 రోజుల దాకా సెట్ తీయకన్నారు, మళ్ళీ నేను సాయంత్రం సెట్ తీసుకున్నాడు. వాడికి పోదాం కంప్లీట్ చేస్తున్నాం. ఏమనేది సంగతి గడ్డి మంది కొట్టి చేను ప్రాబ్లమ్స్ ఖరాబ్ అయింది. దాని ఇష్యూలో మేము చూస్తాం, అగ్రికల్చర్ వాళ్ళని కూడా పిలుస్తాం. పిలిచిన తర్వాత చూసిన తర్వాత వాస్తవంగా దీని వల్ల ప్రాబ్లం ఏర్పడుతుంది. అంటే ఒకవేళ మీరు ఏదన్నా ఇష్యూ ఆయన ఏదన్నా సట్ల కేసు ఎందుకు అది ఎందుకు దానికి ఎంత పంట నష్టమైందో అని ఒకవేళ మాట్లాడేది మాత్రం ఓకే, లేదు ఒకవేళ పేషెంట్ ఎంత మాత్రం కేసు రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు మనం అవసరం వాళ్ళ మీద చేయడం వేరే ఊరోడు అయితే ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోతాడు అంటే మనం అది వేరు. షాపింగ్ సేట్ ఇక్కడ అయినాయి అందరి మన వాళ్ళ దగ్గర వాస్తవంగా సార్ తోటి చెప్పాడు. సార్ చూస్తామని చెప్పి అగ్రికల్చర్ చెప్పి అవన్నీ ఓకే చేద్దాం చెప్పి మీరేమో ప్రమాదాలు క్రియేట్ చేయకుండా దొరకబడి మనం అయితే ఇప్పుడు అది చేసేది కాదు కదా, మనం చేంజ్ చూడాలి. ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత దాన్ని ఎట్లా అనేది ఆయన వేస్తాడు. మీరు ఎవరెవరికి ఎంతమందికి రైతులకు నేను ఇప్పుడు వాళ్ళని మిమ్మల్ని ఫస్ట్ మీద చూసేస్తాం, మీ పేరు రాసుకొని చూసేస్తాం. దాని మీద మేము ఆయన మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ పెట్టి మాట్లాడతాం. అప్పుడు ఏం మాట్లాడతాడనే కావాలి. ఇప్పుడు మీరు మాట్లాడిన ఆయన మీద ఎట్లా అవుపడుతుంది అంటే దౌర్జన్యం చేసినట్టు ఏదో మీరు 2-3 మాట్లాడతారు. మీరు మంచిగా ఆయన మాట్లాడారు, ఒక మాట వదిలిపెట్టి మళ్ళీ ఉల్టేందుకు ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని ఆయన ఇద్దరిని నిలబెట్టి దానికి ప్రాబ్లం అయింది అయితే మాట్లాడినప్పుడు మాకు ఉల్టా మాట్లాడితే మేము మాట్లాడతాం. మీరు మాట్లాడితేనో 10 మందిని తీసుకుని వచ్చి ఏదో చేసిండు అన్నట్టు ఉంటుంది. మీకు ప్రాబ్లం అదే నువ్వు ఇచ్చే మంద ఈయన కూర్చొని తాగుతాడు. చెప్పిండు సార్ అలా రాత్రి షాప్ తీసుకు ఇప్పుడు కొత్తగా షాప్ తీసి అమ్ముకుంటారు అంటే రైతులకు సవాల్ శాంపేట మండలం సర్వేషన్ దగ్గరికి గడ్డి మంది కనిపోయినా ఇచ్చింది పర్లేదు. ఇస్తే తెచ్చికొట్టాక 3 రోజులకు మళ్ళీ పోయి గిట్ల అవుతుంది అంటే అన్నాడు కదా 999 జింకు కొట్టామంటే కొట్టిన. కొట్టినాక కూడా మళ్ళీ నాకు సందర్భం అన్నాడు కదా ఏం లేదు ఇది మూల మనసు పడి ఇట్లా అవుతుంది అని అన్నాడు. అంటే నేను మళ్ళీ 2 రోజులకు మళ్ళీ పోయి అడిగితే గవ్వే కొట్టాలి నువ్వు పోషకాలు కొడితేనే సెట్ అవుతుంది అని అన్నాడు. అన్నాక నీళ్ళు కట్టిన దీనికి నీళ్ళు కట్టద్దని అన్నాడు. దీనికి తిండి పోసుకుంటా కట్టిన అన్నారు కదా మీరు ఏం బిక్కుంటారో బిక్కపోండి అని అంటాను. నాకు లైసెన్స్ ఉన్నది, నాకు లైసెన్స్ ఉన్నది. నేను డ్యూటీకి పోవాలా మీ షెల్గా కత్తని వస్తానా డ్యూటీకి పోవాలన్నా చెప్పు
డ్యూటీకే చక్కగా వెళ్ళిపోతాను మేము. డ్యూటీ పోవాలన్న డ్యూటీ టైం అవుతుంది అంటాడు. నా పేరు నత్తి మహేందర్, గ్రామం షాయంపేట, మండలం షాయంపేట. మేము భాస్కర్ ఫర్టిలైజర్ దగ్గర నుంచి హరీస్ అని గడ్డి మందు మొక్కజొన్నకు కొట్టడానికి అని తీసుకున్నాం. అది కొట్టిన తర్వాత 3 రోజులకు మొక్కజొన్న మొత్తం ఇలా ఆగిపోవడం, గడ్డి కావడం, ఇది ఏంది అని మళ్ళీ తక్షణం పోయి అడిగితే దీని పోషకాల లోపం, దీనికి ఈ పోషకాలు 19 కొట్టండి, జింకు కొట్టండి, అగ్రిగోల్డ్ మ్యాక్స్ కొట్టండి అని చెప్పడం జరిగింది. అవి స్ప్రే చేసినా కూడా రోజు చేను మొత్తం కుంగిపోతుంది. ఇది ఏందని ప్రశ్నిస్తే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, మాకు లైసెన్స్ ఉన్నది, నువ్వు ఏం చెప్పుకుంటావు ఇవన్నీ చెప్పడం పోని మా మీద అంత దురుసుగా మాట్లాడుతున్నాడు. దీనిపై వెంటనే లైసెన్స్ రద్దు చేసి వెంటనే అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తెలియకుండా కూడా మందలం డ్యూటీ పోవాలని ఆయన డ్యూటీ పోతాడు, డ్యూటీకి వచ్చిన రమ్మన్నా కానీ అత్తలేడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను విలేకరు అని ఫీల్ అవుతాడు. అది విలేకరు అనగానే మరి ఎట్లా మరి రైతులకు న్యాయం చేయాలి కదా అని మేము అన్నాం. నాకు డ్యూటీ ఉందని వెళ్ళిపోతాడు. అంతే, ఇది వెంటనే ఈ న్యాయం చేయాలి, రద్దు చేయాలి అని కోరుకుంటున్నాం. నేను పక్కపూట రైతును అయితే నన్ను చిట్టిరెడ్డి మహేందర్ రెడ్డి నా చేను ఖరాబ్ అయిందని తీసుకొచ్చినాక అట్లే మా అన్న కొడుకు కూడా కుమారస్వామి ఆయన కూడా ఇద్దరు తీసుకొచ్చి చూస్తే ఇది చేను ఖరాబ్ అయింది, గడ్డి మంది కొడితేనే ఖరాబ్ అయింది, ఆయన తీసుకురామని తీసుకొచ్చినాక చిట్టిరెడ్డి మహేందర్ రెడ్డి చూసి నాకు డ్యూటీ టైం అవుతుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోని ఆయన ఎవరుగా మాట్లాడి ఇది రాకుండా ఒక్క చేను చూసి ఆల్రెడీ నేను ఇక్కడ రాను, మీరు ఏం చేసుకుంటే చేసుకోవాలి, ఏవో మేడకి పెట్టుకోవాలి, కేసు స్టేషన్ పెట్టుకోవాలి, నేను ఒక విలేకరును, నేను ఏమైనా చేసుకుంటా, నాకు ఆ బాధ్యత ఉన్నది, నేను ఎవరు పిలిపించుకోవాలి వాళ్ళని పిలిపించుకుంటూ కానీ వెళ్ళిపోయినాక వాళ్ళ డాడీ దగ్గర పోయి వాళ్ళ డాడీ దగ్గర పోయి మాట్లాడి ఆ సెటర్ బంద్ చేస్తే వాళ్ళ డాడీ కంపెనీ అని పిలుచుకొస్తే కంపెనీ అని వచ్చి దీనికి జరిగిన వెంటనే ఒక 5 రోజులు చెప్తే దానికి మిరుగుడు మంది కొడితే ఆ చైన్ మంచిగా కవర్ అవ్వు, నువ్వు సర్వేషన్ నువ్వు చెప్పలేదు, చెప్పనందుకు నీకు తప్పు సర్వేషన్, దీన్ని 2 రోజుల్లో మాట్లాడి నీకు పరిష్కారం చేస్తా అని పోతే వాళ్ళ అయ్యా రాత్రి మళ్ళీ వాళ్ళ కొడుకు పొద్దుగాల షాప్ తీసి అమ్ముకుంటా మీరు ఏం చేసుకుంటే చేసుకోపోండి, ఏం చేసుకుంటే డ్యూటీ టైం అవుతుందని రైతులకు కాదనకుండా ఏం చేయకుండా వెళ్ళిపోతాను. ఆగమంటే కూడా ఆగకుంటే సారు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చిండు, వాళ్ళు వచ్చిండు, మన విలేకరులు వచ్చిండు, అందరూ మన రైతులందరూ వచ్చి అడిగితే వాళ్ళు చేనుకాడికి వచ్చి జరిగింది. వాళ్ళ వెంటనే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. వాళ్ళ భార్యకు లైసెన్స్ లేదు, ఆయనకు లైసెన్స్ లేదు. వాళ్ళు ఒక దొంగ మందులు అమ్ముతాను, వాళ్ళు ఫస్ట్ దొంగ మందులు అమ్ముతాను, వాళ్ళు కేవలసింది దొంగ మందులు. వాడు 30,000 పెట్టి మునావా పట్టుకున్నాడు, 30,000 మునావా, దానికి బాయి లేదు ఏం లేదు, దానికి ఎంత ఇబ్బందితో పంట పండిస్తాడు. ఒక 45 రోజుల పెరడి, ఇంకొక 45 రోజులు అయితే కంకి చేను, అది నష్టపోయాడు. మనకి 2 ఆడపిల్లలు, మనకి కొంచెం న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేసే పద్ధతి కావాలి అని అందరినీ కోరుకుంటున్నారు. గడ్డి మందు కొట్టినాం చూడండి సార్, 2 ఎకరాల చేను మొత్తం నేలమట్టమై నాశనం అయిపోయింది, మొత్తం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. షాయంపేట వాసిని భాస్కర్ ఫర్టిలైజర్కు మందుకు పోయినాం. ఆర్ఎస్ అని ఒకటి ఇచ్చిండు 5 పంపులది, దాన్ని కొట్టినాక మళ్ళా ఇట్లా అవుతుందని తీసుకొచ్చినాం. చూసినాక ఏమన్నాడు, ఇది మా గడ్డి మంది ఫాల్ట్ కాదు, ఇది మూల మనసు, ఇది అది అని మాటలు మరిపించిండు. ఇది కవర్ అవుతుంది ఇది అని, ఇది కొట్టాలి అది కొట్టాలని ఇచ్చిండు. మోనో కొట్టు అన్నాడు, అది జింకు కొట్టు అన్నాడు, కొట్టినాం. ఏందో ఇది కొట్టు, అది ఊరియా పోయి అన్నాడు, అది పోయి అని కొట్టు అంటే కొట్టినాక సుధా మళ్ళా కాలే, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ చూసిండు. మళ్ళీ చూసినాక పిండి పోయి అన్నాడు, ఊరియా పోసిన, డిఏపి పోసిన, 20 పోసి మాకు రైతులను న్యాయం చేయాలి. ఇది ఆయన ఒక